మోడీ రెండేళ్ల పాలన సందర్భంగా రేపు ఏపీ వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. జూన్ మొదటి వారంలో ఏపీ వ్యాప్తంగా 7 చోట్ల సభలు నిర్వహించాలని, ప్రతి చోట ఓ కేంద్ర మంత్రి, సహాయ మంత్రి, సీనియర్ నేత పాల్గొనేలా షెడ్యూల్ నిర్ణయించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తీసుకుందాం. చంద్రశేఖర్, ఏపీ బీజేపీ కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది? ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తారు? దేవి, ఇవాళ ఉదయం నుంచి అంటే 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఏపీ బీజేపీ సమావేశం జరిగింది. ముఖ్యమైన నేతలు, జిల్లా ఇన్ఛార్జీలు, ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వికాస్ పరువు పేరుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కేంద్ర మంత్రులు ఏడు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులతో పాటు సహాయ మంత్రులు, అలాగే వాళ్ళతో పాటుగా కేంద్ర పదాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మనతో ఈ ప్రోగ్రాంకి సంబంధించి అసలు లోపల ఏం జరిగింది, ఏం చర్చించారనే దాని మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత అలాగే ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు ఉంది. సార్ చెప్పండి, వికాస్ పరువు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రులు వస్తున్నారు. సో ఏ అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా మోడీ నాయకత్వంలో ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిపాలన తీరుతెన్నులపైన 200 బహిరంగ సభలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 7 సభలు జరుగుతున్నాయి. విశాఖపట్నం, అలానే రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, తిరుపతి, అనంతపురం 7 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. ఇవి ఉదయమే హెల్డర్స్తో మీటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రెస్ మీటు, సాయంత్రం బహిరంగ సభ. ఈ విధంగా 3 బృందం, అరుణ్ జైట్లీ, ఒక డిప్యూటీ మినిస్టరు, అట్లానే పార్టీకి సంబంధించినటువంటి ఆల్ ఇండియా ప్రతినిధి, రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి, 4గురితో ఆ జిల్లాలో కార్యక్రమం జరుగుతుంది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రేపు 26వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో అన్ని జిల్లాల్లో కూడా రేపు సెలబ్రేషన్స్ చేయాలి, మండల స్థాయి దాకా చేయాలి. విస్తృతంగా ఈ కార్యక్రమానికి వారు వచ్చే లోపులోనే రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ సైకిల్ ర్యాలీలు, ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండలంలో పెద్ద ఎత్తున ఫ్లెక్స్లను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఈవేళ ఏదైతే ఇంత తీవ్రమైనటువంటి ఎండలు ఉన్న ప్రాంతంలో కూడా కరెంటుకు కొరత లేకుండా చేసింది, పగలే వెన్నెల అనేటువంటి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారి యొక్క ఫ్లెక్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరెంటు ఇంత విస్తృతంగా బ్రేక్ లేకుండా 96 నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు కొరత ఉంది. 2014 నుంచి ఈ కొరత లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఈవేళ అభివృద్ధిలో గుజరాత్ తర్వాత 2వ రాష్ట్రంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఒక కరెంటు మాత్రమే. ఈ కరెంటుకి అనేక రకాలైనటువంటి సహాయాల్ని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేయడం మూలంగా అభివృద్ధి రేటు కూడా 10.6 ఉంది. మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అభివృద్ధి రేటు 10.6, అలానే మోడీ గారి పరిపాలనలో 7.6 ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఈ రాష్ట్రానికి కరెంట్ ఇవ్వడం మూలంగా జరిగిందనేది నేను విశ్లేషిస్తున్నాను. సార్, ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేపడుతున్న 7 సెంటర్లలో చేపడుతున్న ఈ కార్యక్రమాల పాల్గొనడానికి కేంద్ర మంత్రులు వస్తున్నారు. సో ఈ కేంద్ర మంత్రులు రావడం ద్వారా రాష్ట్రానికి ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో కానీ, నిధులు తీసుకొచ్చే విషయంలో కానీ కొంత అసంతృప్తి అనేది ఇక్కడ ప్రజల్లో కానీ మిగతా ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక భరోసా లాంటిది ఏమన్నా వచ్చే అవకాశాలు ఏదైనా ఉన్నాయా? స్పెషల్గా ఏమన్నా ప్రకటనలు చేసే సూచనలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఆల్రెడీ ఈ రాష్ట్రం భరోసాలో రెండో స్థానం ఏదైతే ఉందో అది కేంద్రం ఇచ్చినటువంటి భరోసాలో భాగమే అని మీకు ఆల్రెడీ నేను తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి నిధులను ఇచ్చే విషయంలో ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. దాన్ని విస్తృతపరచడం, ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యతని భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తుంది. పోలవరం విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, స్పెషల్ ప్యాకేజ్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, రెవెన్యూ లోటు విషయంలో కానీ అన్నిటి మీద భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్గా ఈ రాష్ట్రంలో ఈ అంశాలు ప్రధానమైనటువంటి నెంబర్ 1 ప్లేస్లో ముందుకు తీసుకువెళ్లాలనేటువంటిది ఒక కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీ. అంటే ఇక ప్రత్యేక హోదా అనే అంశం పక్కకు పోయి ప్రత్యేక రాష్ట్రంగా చూస్తున్నాం అనేది తెర మీదకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ప్రత్యేక హోదా అటకెక్కిచ్చేసినట్టేనా భారతీయ జనతా పార్టీ? సీరియస్ అయిపోకూడదు, మీరు కొద్దిగా ప్రశాంతంగా ప్రశ్న వేయాలి.
ప్రత్యేక హోదా 11 రాష్ట్రాల్లో భారతదేశంలో అమలు జరుగుతుంది. ఈ 11 రాష్ట్రాలకి 2011, 2012, 2012, 2013, 2013, 2014 ఈ 3 సందర్భాల్లో కూడా ప్రత్యేక హోదా ఉన్నటువంటి 11 రాష్ట్రాలకి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు 700 కోట్లు మాత్రమే. 700 కోట్లకి ప్రతి రాష్ట్రానికి కూడా 7,000 కోట్లు ఇస్తే 700 కోట్లు వచ్చింది. కొన్ని చోట్ల 640 కోట్లు వచ్చింది. 2 సంవత్సరాలంటే పోనీ మన రాష్ట్రానికి 1000 కోట్లు ఇస్తే రెండు సంవత్సరానికి 2,000 కోట్లు ఇవ్వాలి. 2,000 కోట్లకి క్యాపిటల్లో ఏదైతే కేంద్రం మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ క్యాపిటల్కి కూడా కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ నితిన్ గడ్కరీ గారి మినిస్ట్రీ రోడ్లు వేయడం జరగలేదు. కానీ ఈ రాష్ట్రానికి 20,000 కోట్లు ఇచ్చారు రోడ్లు వేయడానికి. కానీ ప్రత్యేక హోదాకి ఎన్ని కోట్లండి? ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అమలు జరుగుతున్న రాష్ట్రానికి సంవత్సరానికి 700 కోట్లు వస్తే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఒక్క రోడ్లు క్యాపిటల్లో ఉన్న రోడ్లకే 20,000 కోట్లు ఇచ్చింది. 1800 కోట్లు రిలీజ్ చేసామని చెప్పారు. ఈ విధంగా 2,000 కోట్లు దానికి, 1,400 కోట్లు దానికి, ఇంత పెద్ద ఎత్తున మీ అందరిలో కోపతాపాలతో ప్రశ్న, ప్రత్యేక హోదా రాదా, ఇంకా ఇవ్వరా ఏంటి? ఎంత? 1,400 కోట్లు. మా వెంకయ్యనాయుడు గారు చెప్పిందంతా 10 సంవత్సరాలు, 10 ఏళ్ళంతా 7,000 కోట్లు. మేము ఇచ్చిందంతా ప్రాజెక్టులు 1,40,000 కోట్లు. ఎందుకు ఉద్యమం చేస్తున్నారో, ఎందుకు మీరు అంటే ఇవ్వరా? మీరు అన్నారు కదా మేము అన్న మూలంగానే 1,40,000 కోట్లు 1,400 కోట్లకి, మేము అన్న మూలంగానే 1,400 కోట్లకి 1,40,000 కోట్లు. 1,400 కోట్లు ఎక్కడ, 1,40,000 కోట్లు ఎక్కడ? ఈ ప్రాజెక్టులు ఏంటి? ఇవన్నీ చేస్తున్నా సరే మీరు మా ఎంబడబడి ప్రత్యేక హోదా కాదు, ప్రతిపక్షాలు కూడా మేము వెంటపడుతున్నాయి. అందరికీ మీ ద్వారా సమాధానం మీకు అర్థమైతే, మీకు ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా లేదా? నేను చెప్పింది క్లియర్. అంటే 1,43,000 కోట్లు ఏదైతే 1,40,000 కోట్లు 1,43,000 కోట్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి విభజనకు సంబంధించిన హామీలు కాకుండా రెగ్యులర్గా రాష్ట్రానికి వచ్చే నిధులు కానీ ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధులు వస్తున్నాయి తప్ప విభజన హామీల్లో పెద్దగా రావడం లేదనేది ప్రభుత్వం చెప్తున్న లెక్కలు. ఇది మేము చెప్తున్నాయి కూడా కాదు. నేను వివరణ ఇస్తాను మీకు. లగడపాటి రాజగోపాల్ ఇక్కడ ఉన్నాడు కదా, 10 ఏళ్ళు ఎంపీ చేశాడు కదా, ఆంధ్ర రాష్ట్రం ఏ పార్టీ నెగ్గుద్దో ఆయన సర్వేలు చేశాడు కదా, ఆయన ఫ్లైఓవర్ దాగలిగాడా? మీ నాన్న వెళ్ళి అడగగానే ఎంత ఇచ్చారు ఫ్లైఓవర్కి? ఎంత ఇచ్చారు? 400 కోట్లు ఇచ్చారు. 3 నిమిషాలు కట్టేయమన్నాడు ఆయన. దాని ఈ రాష్ట్రానికి వచ్చి వారు ఏం చెప్పారు? 65,000 కోట్లు రోడ్లు అనౌన్స్ చేశారు. 65,000 కోట్లు రోడ్లు అనౌన్స్ చేశారు. 24 గంటలు ఇంటూ 7 ఏదైతే కరెంట్ ఉందో అది ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి చట్టంలో లేదు. చట్టంలో లేకపోయినా ఎందుకు ఇచ్చాం? ఈ రాష్ట్రాన్ని మేము ప్రత్యేకంగా చూస్తున్నాం కాబట్టి. ఈవేళ దాని మూలంగానే మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 4 లక్షల కోట్లు వచ్చేసిన విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్లు. 4 లక్షల కోట్లేడు బాబు, 700 కోట్లు ప్రత్యేక హోదా, 4 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు, కరెంటు బ్రహ్మాండంగా ఉండడం. ప్రత్యేక హోదా అమలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల యొక్క పరిస్థితిని కానీ మీరు ఒకసారి అధ్యయనం చేసినట్లయితే అస్సాం 25వ ప్లేస్లో ఉంది. ప్రత్యేక హోదా 20 సంవత్సరాల నుంచి అమలు జరుగుతుంటే ప్రత్యేక హోదా మూలంగా, అందుకనే మా ముఖ్యమంత్రి గారు మనం మీరు అందరూ నాలాగే ఇబ్బంది పెడుతుంటే ప్రత్యేక హోదా ఒక సంజీవన ఏంటి, అస్మాన్ ప్రత్యేక హోదా వస్తే నిధులు వచ్చేస్తాయా అని ఢిల్లీలో చెప్పాడు ఆయన. అసెంబ్లీలో ఏం చెప్పారంటే 1 కోటి జనాభా ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల్లో 6,000 కోట్లు వచ్చినాయని చెప్పారండి. ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను సోమవీర్రాజు చెప్పలే, ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రత్యేక హోదాని. మీరు ముఖ్యమంత్రి గారు ఇంక ప్రత్యేక హోదా అయితే అవసరం లేదా 6,000 కోట్లు కానీ మీరు అడగండి సార్. అంటే ఇప్పుడు సెంటిమెంటు అనేది ప్రత్యేక హోదా ద్వారా సెంటిమెంట్ ప్రజల్లో సెంటిమెంట్ ఉందనేది ఒక వాదన. సో మీరు తెలంగాణ అంశం కూడా అలాంటి సెంటిమెంటే ఉంది కాబట్టి మీరు తెలంగాణ ఇష్యూని మీరు భుజానికి ఎత్తుకుని రాష్ట్ర విభజన చేశారు. అలాగే ఇక్కడ ప్రజల్లో కూడా ప్రత్యేక హోదా అనే సెంటిమెంట్ ఉంది కాబట్టి దాన్ని మీరు పరిగణలోకి తీసుకోరా అనేదే ప్రధానంగా వస్తున్న ప్రశ్న. ఆవేళ సెంటిమెంట్ ఉన్న సందర్భంలో కూడా విడిపోతే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని మేము చెప్పడం మూలంగానే ఈ రాష్ట్రం ఈవేళ 10.6 గ్రోత్లోకి వెళ్ళింది. విడిపోయిన 2 సంవత్సరాల్లోనే 10.6 గ్రోత్కి వెళ్ళింది. నేను చెప్పలేదు, ముఖ్యమంత్రి గారు చెప్పినవి ఇవి. ఎలాగెళ్ళిపోయింది 2 సంవత్సరాల్లో 10.6కి? విడిపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, కలిసి ఉంటే అడవిగా మారిపోద్ది, విడిపోతే అమెరికా అవుద్దని భారతీయ జనతా పార్టీ చెప్పింది.
ఇప్పుడు ఆ వేళ ఉద్యమం చేసిన వాళ్ళు అందరూ ఈవేళ అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ని. ఇప్పుడు మరలా కూడా అలాంటి కార్యక్రమాలే చేస్తున్నారు ఇక్కడ. ఇది కూడా అర్థం అవుద్ది రాబోయేటువంటి 5 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి గుజరాత్ కంటే ముందుకెళ్ళిపోయి అమెరికాలా ఉండే పరిస్థితి వచ్చినప్పుడు ఈ మీరు చెప్పినప్పుడు సెంటిమెంటు ప్రజల భావన ఇవన్నీ కూడా మనకి అర్థమైపోద్ది. ప్రత్యేక హోదా కంటే మీరు ప్రత్యేక రాష్ట్రంగా చూడడం వల్లే 700 కోట్లు బాగా రాష్ట్రానికి బాగా ఉపయోగం ఉంటుంది అనేది మీరు చెప్పేది. అంకెలు వచ్చి కదా, నేను అంకెల్లోనే చెప్తున్నాను కదా. 700 కోట్లకి 1,40,000 కోట్లు ఇచ్చామంటే 700 కోట్లకి 1,40,000 వచ్చంటే ప్రజల్లో అది ఉందా ఇంక ఇది ఉందా అంటే మీరు అన్ని రాజకీయాల్లో అన్నా చేరిపోవాలి మీరు, లేదా మేము చెప్పిందన్నా అర్థం చేసుకోవాలి. ఏదో ఒకటి నిర్ణయించుకోండి మీరు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే ప్రత్యేక హోదాకు సంబంధించి ఏదైతే ప్రజల్లో సెంటిమెంట్ అనేది ఉందో గతంలో కూడా రాష్ట్ర విభజనప్పుడు కూడా తాము ఏం చెప్పామో అదే జరిగి తీరుతుంది. విభజన తర్వాత రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని తాము ఏం చెప్పామో అదే జరిగింది. అలాగే ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రత్యేక హోదా కంటే రాష్ట్రాన్ని కేంద్రం ప్రత్యేక దృష్టితో చూస్తుంది కాబట్టి భవిష్యత్తులో కూడా బంగారు పంట రాష్ట్రంలో పండుతుందనేది సోము వీర్రాజు గారు చెప్తున్నమాట.